రాయికొట్టే కార్మికుడి స్థాయి నుంచి ప్రజా సమస్యల కోసం రాజకీయాలను శాసించిన నేతగా గుర్తింపు పొందిన వ్యక్తి నందిమల్ల తిరుమలయ్య అని రాజ్యసభ మాజీ ఎంపీ, వనపర్తి మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నీతి, నిజాయితీ, నిస్వార్థ ప్రజాసేవయే ఆయన్ను ప్రజల మనసులో నిలిపాయని, ఏనాడు తన సొంత ప్రయోజనాల కోసం అడగకుండా నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి పరితపించిన నాయకుడిగా తిరుమలయ్య అందరికీ ఆదర్శంగా నిలిచారని తెలిపారు. నందిమల్ల తిరుపతయ్య మృతి తనకు దిగ్భ్రాంతికి గురిచేసిందని రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈరోజు వనపర్తి జిల్లా బీఆర్ఎస్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ స్వగృహంలో తిరుమలయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి రావుల చంద్రశేఖర్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అతి సామాన్య కుటుంబంలో పుట్టి కార్మిక నాయకుడిగా, కౌన్సిలర్గా, సింగిల్ విండో అధ్యక్షుడిగా ప్రజలకు సేవలు అందించిన తీరు ఎదుగుతున్న నాయకులకు మార్గదర్శకమని అన్నారు. మాజీ కౌన్సిలర్ నందిమల్ల శారదా అశోక్ మరియు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని, ప్రజలకు అండగా నిలవాలని రావుల చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. తిరుమలయ్య ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఈ నివాళి కార్యక్రమంలో వాకిటి శ్రీధర్, పలుసు రమేష్ గౌడ్, కె మాణిక్యం, ఎండి గౌస్, నందిమల్ల రమేష్, ఉంగుళం తిరుమల్, రమేష్ చంద్ర, మహేశ్వర్ రెడ్డి, నీలం స్వామి, సయ్యద్ జమీల్, వాహెద్, ఛోటుభాయ్, ముద్దుసార్, మాజీ సర్పంచులు యాదయ్య, కొత్తకోట బాలయ్య తదితరులు పాల్గొన్నారు. A24 న్యూస్ కొరకు వనపర్తి నుండి రిపోర్టర్ సయ్యద్ జియా.